హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి డే 57 అనమాట. ఈరోజు బ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి చేశాను ఏంటో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు మీరు బ్యాక్గ్రౌండ్ చూసే ఉంటారు కదా, చేంజ్ అయ్యింది. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. సో ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా డైట్ లాగా మెయింటైన్ చేయడం. ఎప్పుడు కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ తినేసేదాన్ని అనమాట. సో ఈరోజు లంచ్లో అయితే రైస్ ఏం తీసుకోలేదు. ఏం తీసుకున్నాను ఏంటనేది కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వెయిట్ లాస్ జర్నీ డే 57 కదా, ఇంకో 3 డేస్లో అయితే మన వెయిట్ లాస్ జర్నీలో అయితే 60 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకో 3 డేస్లో ఎంత వెయిట్ తగ్గుతానో ఏంటని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఈ రోజు కాకుండా ఇంకా 3 డేస్ అయితే ఉన్నాయన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను 3 డేస్ కూడా. ఇంకా మీకు కూడా వెయిట్ అవన్నీ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడైతే వెయిట్ మిషన్ కూడా తెప్పించుకున్నాను. ఇంకా వెయిట్ లేకుండా అంటే ఛాలెంజ్ ఎండ్ అవుతున్న టైంకి నేను ఇలా రావడము, వెయిట్ మిషన్ లేకపోతే మనకు కూడా కొంచెం డిసప్పాయింట్ వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పి నేను వెయిట్ మిషన్ కూడా తెచ్చుకున్నాను. చూడాలి ఈ 3 డేస్లో ఎంత రిజల్ట్ వస్తుంది ఏంటనేది. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటే 69.20 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. సో ఈరోజు వెయిట్ అనేది మీకు దీనికి ముందున్న వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను కదా డైలీ. ఎవ్రీ వీడియోలో కూడా అంటే ఈరోజు మార్నింగ్ ఎంత వెయిట్ ఉన్నాను అనేది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత వెయిట్ ఉన్నాను అనేది, ఈ 2 అప్డేట్స్ కూడా మీకు నేను డైలీ వీడియోలో కూడా ఇస్తున్నాను. సో ఈ 3 డేస్ కూడా ఇంకా నేను కంప్లీట్గా ఎండ్ చేయాలని చెప్పేసి ఇంకా వెయిట్ మిషన్ కూడా తెప్పించుకున్నాను. సో చూడాలి రేపు మార్నింగ్ ఇంకెంత వెయిట్ తగ్గుతాను ఏంటి అనేది. ఇంక ఈరోజు అయితే 69.20 గ్రామ్స్ ఉన్నాను. సో చూద్దాం ఎంత వెయిట్ తగ్గుతాము ఏంటి అనేది. ఈరోజు మార్నింగ్ నుండి ఆల్రెడీ మార్నింగ్ ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేసి వచ్చాను. అండ్ మార్నింగ్ గ్రీన్ టీ కూడా తాగాను. ఈవినింగ్ అయితే ఇంకా గ్రీన్ టీ తాగడానికి అవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్. ఇంకా నైట్కి జీలకర్ర వాటర్ కానీ లేదంటే వామ్ జీరా పౌడర్ ఉంది, సో అదన్నా తాగేస్తాను అనమాట. సో అది కూడా మీకు లాస్ట్లో అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైము 6:30 అవుతుంది. నేను ఇప్పుడు ఈరోజు వీడియో అనేది రికార్డ్ చేసుకుంటున్నాను. ఇంట్రడక్షన్ కూడా మీకు ఈ వీడియోలో అంటే ఈవినింగ్ ఇస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను మార్నింగ్ అదే ఇవ్వాలి అంటే ఇంట్రడక్షన్ కొంచెం అంటే అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే బాబు పడుకున్నప్పుడు కానీ లేదంటే నైట్ టైంలో కానీ ఇలాంటి టైంలో అయితే ఇస్తున్నాను. మనం తీసుకున్న ఫుడ్ ఏదైనా సరే డే మార్నింగ్లో ఫస్ట్ ప్రోటీన్తో స్టార్ట్ చేస్తే మనం డే అంతా ఎనర్జీగా ఉన్నట్టు మంచిగా హెల్ప్ అవుతుందని వీడియోస్లో చూసిన తర్వాత కొన్ని వీడియోస్లో చూసిన తర్వాత నేను కూడా నా వీడియోస్లో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా హెల్తీగా తింటారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మనం తీసుకున్న ప్రతి మీల్లో కూడా ప్రోటీన్, ఫైబర్ 2 ఇంక్లూడ్ చేసుకొని మనం తీసుకునే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదైనా సరే మంచిగా తింటూ మంచిగా వెయిట్ లాస్ అవుతూ ఉంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నాకైతే 70 క్రాస్ అయ్యి ఎప్పుడైతే 69లోకి వచ్చానో అప్పటి నుంచి అయితే ఇంకా ఎనర్జీగా ఉంటుంది. ఇంకా తగ్గాలని మోటివేట్ అయ్యాను అనమాట. సో మనం ఏదైనా గోల్ పెట్టుకున్నామంటే ఆ గోల్ రీచ్ అయినంత వరకు కంటిన్యూగా దాన్ని ఫాలో అవుతూనే మన గోల్ అనేది రీచ్ అవ్వగలము. సో నేను అనుకున్నట్టయితే 3 వీక్స్ గ్యాప్ ఇవ్వకపోయిందంటే వాటికి ఎంతో తగ్గునేమో. కాకపోతే ఈ ఛాలెంజ్ ఎండ్ అయ్యేటప్పటికి 69లోకి అయితే రావాలనుకున్నాను, వచ్చాను. ఎండ్ అయ్యేలో 68లోకి కూడా వచ్చేస్తాను అని అయితే ఫుల్ నమ్మకం ఉంది. ఈ 3 డేస్లో కన్ఫామ్గా 68లోకి వచ్చిన తర్వాత వీడియో అనేది అది ఎండ్ అవుతుందని అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాను. సో చూసేయండి ఇంక ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి తిన్నాను ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ ఎంత తగ్గాను ఏంటనేది కూడా మీతో ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే.
ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.20 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి అయితే 5 గ్రామ్స్ తగ్గాను. ఇలా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నేను ఎవ్రీడే మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ అయితే గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను. దీనికన్నా ముందు 1.5 లీటర్ వాటర్ తాగిన తర్వాతే ఈ గ్రీన్ టీ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. గ్రీన్ టీ కూడా తాగిన ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మిగతా 1/2 లీటర్ వాటర్ తాగేసి ఈసారి కొంచెం బ్రేక్ఫాస్ట్ లంచ్ టైం అయితే కొంచెం చేంజ్ చేశాను. సో ఎవ్రీడే మార్నింగ్ 10 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. సార్ 10 కాకుండా 11 పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం నాలో చేంజెస్ అనేవి చేసుకున్నాను అనమాట. ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ 2 ఎగ్స్, ఒక 6 బాదము అండ్ నానబెట్టుకున్న కొమ్ము శనగలు అయితే తీసుకున్నాను అనమాట. ఫుల్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి నా లంచ్ అనమాట. మిల్లెట్ పౌడర్తో నేను దోశలు అయితే వేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా బీరకాయ పప్పు కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. కర్రీలో ప్రోటీన్ ఉంటుంది అండ్ ఈ దోసెస్లో ఫైబర్ ఉంటుంది అనమాట. ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయలేదు, మీరు కూడా చూస్తున్నారు కదా. సో ఫైబర్ ప్రోటీన్ రెండు ఉంటుంది. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీనే తీసుకున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఫైబర్ తీసుకున్నాను, ప్రోటీన్ తీసుకుని రెండు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సలాడ్స్ లేవు కాబట్టి వాటిని అయితే స్కిప్ చేశాను. ఇంకా నైట్ అయితే నేను ఇక్కడ స్వీట్ పొటాటో ఒకటి అండ్ 3 పపాయ హాఫ్ పీసెస్ అయితే తీసుకున్నాను. వీటిలో కూడా ఫైబర్ ప్రోటీన్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి డే అంతా మనం తీసుకున్న ప్రతి మీల్లో కూడా ఫైబర్ ప్రోటీన్ రెండు ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటే మనకి ఎనర్జీగా ఉంటుంది అనమాట. ఇంకెక్కడైతే నేను ఇంతకు ముందు వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు వామ్ జీరా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నాను అనమాట. కొంచెం అది మా నాన్నగారు నాకు ఎప్పటికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా బాటిల్లో వేసి అయితే స్టోర్ చేసి పక్కన పెట్టారు. సో అది నాకు ఈరోజు ప్లస్ అయింది అనిపించింది అనమాట. ఆ రోజు ఎందుకులే వద్దులే పడేయండి నాన్న, నా దగ్గర ఉందలే అన్నాను. కాకపోతే నాన్న పడేయకుండా అలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టడమే నాకు ఇప్పుడు ప్లస్ అయింది అనమాట. సో ఇదైతే ఇంకా నా నైట్ డిటాక్స్ డ్రింక్ కింద తీసుకుంటున్నాను. కాకపోతే డ్రింక్ లా కాకుండా ఇంకా డైరెక్ట్ ఒక స్పూన్ పౌడర్ లాగా అయితే తినేస్తున్నాను అనమాట. డ్రింక్ లాగా అయితే ఇంకా పౌడర్ బాయిల్ చేసుకుని పడేయాలి. సో ఎందుకు వచ్చింది, తినేస్తే మన టమ్మీలోకే వెళ్ళిపోద్ది కదా. ఇంకా మన డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది వామ్ జీరా పౌడర్ అనేది. అండ్ బాడీ హీట్ కూడా అవ్వదు, ఎందుకంటే ఈ పౌడర్ అనేది మనం ఫ్రై చేసుకునే పౌడర్ చేసుకుంటాం కాబట్టి అసలు హీట్ అనేది బాడీకి అవ్వదు. సో మనం డైలీ కూడా 4 లీటర్ వాటర్ తాగుతాం కాబట్టి అసలు హీట్ అనేది చెయ్యదు. కాకపోతే ఎవరికన్నా వాటర్ వల్ల కానీ ఏమన్నా హీట్ అనిపించేటట్టయితే వాటర్ స్కిప్ చేసి మజ్జిగ కానీ బార్లీ కానీ సబ్జా వాటర్ కానీ ఇలా తాగుతూ ఉండండి. సో బాడీ అయితే డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది మనం తీసుకున్న వాటర్ పెట్టే. ఇంకా నా నైట్ డిటాక్స్ డ్రింక్ అయితే వామ్ జీరా పౌడర్ తీసేసుకొని ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేసాను అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.15 గ్రామ్స్ అయితే ఉన్నాను. సో ముందు రోజుకి ఈ రోజుకి 50 గ్రామ్స్ వెయిట్ అయితే తగ్గాను. సో ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.